ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుడంతా వెతికాము వదినా, ఎక్కడా లేడు. బయట చూద్దాం పదండి, రండి. పదండక్క, రమ్మా. పదండి అత్తయ్య. మిమ్మల్నే కదా అడుగుతున్నాను, చెప్పండి. మిమ్మల్ని ఇలా కాదురా. హే, బాబునివ్వరా, ఇవ్వు. బాబునివ్వు. రే, బాబునివ్వు. బాబునివ్వు. ఇవ్వరా. గుడికొచ్చి పిల్లల్ని ఎత్తుకుపోవాలని చూస్తారా? పిల్లల్ని ఎత్తుకుపోతారా? పిల్లల్ని ఎత్తుకుపోతారా? మిమ్మల్ని పిల్లల్ని ఎత్తుకుపోతారా? పిల్లల్ని. పోలీస్! పోలీసుని పిలుస్తుందా? రారా, వెళ్ళిపోదాం. రే ఆగండ్రా, ఎదవల్లారా. బాబు, నా బాబు, నా బాబు, నా బాబు. ఈ బాబు మీ బాబేనా అండి? నా బాబునే కిడ్నాప్ చేయాలని చూస్తావా? అది కాదండి. ఏది కాదు? నువ్వు మా వదిన కళ్ళల్లో కారం కొట్టడం నిజం కాదా? బాబుని కిడ్నాప్ చేయాలని చూడటం నిజం కాదా? నేను చెప్పేది వినండి. నిజంగా బాబు నేను కిడ్నాప్ చేయలేదు. అన్నా, ముందు మీరు షూట్ చేయడం ఆపండి అన్నా. నువ్వు బాబుని కిడ్నాప్ చేయనప్పుడు మరి బాబుని తీసుకుని ఎందుకు ఇటు వస్తున్నావు? బాబుని కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి పోలీసులకు చెప్పడానికి వస్తున్నానండి. ఆహాహాహా. అయితే కిడ్నాప్ చేసిన వాళ్ళని కొట్టి బాబుని నువ్వే కాపాడి వాళ్ళని కూడా పట్టుకుందామని వస్తా ఉండవు, అంతేనా? అవునండి, ఇదే జరిగింది. అబ్బో, ఎంత మంచి కట్టుకదల్లావ్! ఇప్పటికిప్పుడే అనుకున్నావా, లేదా దొరికిపోతే ఏం చెప్పాలో ముందే ప్రిపేర్ అయ్యావా? అయ్యో, మీకెలా చెప్తే అర్థమవుతుందండి. నిజంగా నేను బాబుని కాపాడాను. ఏంటిదంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చారు ఆఫీసర్. ఈ అమ్మాయి మా వదిన వాళ్ళ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోదామని చూసింది. వీళ్ళది ఒక పెద్ద ముఠ అనుకుంటా సారు. పట్టుకొని సెల్లో వేసి 4 తగిలిస్తే నిజమంతా బయటపడుతుంది. సార్, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా నేను బాబుని కిడ్నాప్ చేయలేదు. నా మాట నమ్మండి సార్. దేవుడి గుడిలోనే బాబుని ఎత్తుకెళ్లిపోవాలని చూసావ్. ఇంకా దేవుడి మీద ఒట్లేస్తే ఎలా నమ్ముతావనుకుంటున్నావు? ఎస్ఐ గారు, నా కొడుకుని కిడ్నాప్ చేసినందుకు ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి. స్టేషన్కి వచ్చి నేను కంప్లైంట్ ఇస్తాను. ఓకే మేడం. రామ్మా, స్టేషన్కి వెళదాం. రా రామ్మా, నీకే చెప్పేది, రా. సార్, నా మాట నమ్మండి సార్, నేనేం చేయలేదు సార్. నేను బాబుని కిడ్నాప్ చేయలేదు సార్. అవన్నీ స్టేషన్లో చెప్దు గానీ రా. సార్, నేను రామ్మా, చెప్పేది వినండి సార్. నడు. అయితే కిడ్నాప్ చేసిన వాళ్ళని కొట్టి బాబుని నువ్వే కాపాడి వాళ్ళని కూడా పట్టుకుందామని వస్తా ఉండవు, అంతేనా? అవునండి, ఇదే జరిగింది. ఏంటి ఆలోచిస్తున్నావు? పద, లోపలికి వెళ్దాం. ఒక నిమిషం ఉండు వదినా, మీరిక్కడే ఉండండి, మేమిప్పుడే వస్తాం. పద కేదార్. ఎక్కడికి వెళ్తున్నాం దాత్రి? గుళ్ళో సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా కేదార్, అవి చూడ్డానికి. ఎందుకు? నాకెందుకో ఆ అమ్మాయి చెప్పేది నిజం అనిపిస్తుంది కేదార్. ఆ అమ్మాయి బాబుని కిడ్నాప్ చేయలేదు, కిడ్నాపర్స్ నుంచి కాపాడిందేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు తన కళ్ళల్లో నిజాన్ని చూశాను. నిజంగా నేను బాబుని కిడ్నాప్ చేయలేదు సార్, నా మాట నమ్మండి సార్. అదే నిజమైతే ఆ అమ్మాయి మనకి ఇంత సాయం చేస్తే మనం ఎంత అవమానించినట్టు అవుతుంది దాత్రి. పొరపాటు జరిగింది కేదార్, అందుకే అది తప్పుగా మారకముందే
దాన్ని ఆపాలని సీసీ కెమెరాస్ చూద్దామని చెప్తున్నాను. పద్దాత్రి ఎక్స్క్యూజ్ మీ ఎవరండి మీరు? ఇలా లోపల రాకూడదు. అన్నా, బయట చిన్న గొడవ జరుగుతుంది. అక్కడ ఎస్ఐ గారు కూడా ఉన్నారు. కొంచెం మేము సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. అలా ఎవరికి పడితే వాళ్ళకి చూపించాం మేడం. ఎస్ఐ గారు వచ్చే అడగాలి. నేను పోలీస్నే. సారీ సార్. చూపించండి. 10 నిమిషాల ముందు గుడి చుట్టూ ఉన్న కెమెరాస్ చూపించండి. అలాగే మేడం. ప్లే చేయి. ఒక నిమిషం ఆగు. రివర్స్ లో స్లోగా ప్లే చేయి. అలాగే సార్. అంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమే కేదార్. పాపం అందరం కలిసి ఆ అమ్మాయిని చాలా అవమానించాము. అసలు ఎవరు దాత్రి వీళ్ళు? వీళ్ళెందుకు ప్లాన్ చేసి మరి బాబుని కిడ్నాప్ చేయాలని చూశారు? ఎవరు ఏం అవసరం ఉండేలా చేశారో నాకు తెలుసు కేదార్. ఎవరు దాత్రి? కొంచెం వాళ్ళ మూమెంట్స్ ప్లే చేయండి. సరే మేడం. ఇదంతా చేసింది ఆదిలక్ష్మి అత్తయ్య. నిజాన్ని నమ్మలేక వదిన్ని బాబుకి దూరం చేసి తన కుటుంబ పరువుని కాపాడదామనుకుంటున్నారు. అత్తయ్యకి ఎలా చెప్తే బాబు అక్క కొడుకే అన్న నిజం అర్థమవుతుంది దాత్రి? తెలీదు కేదార్. కానీ ముందు ఎస్ఐ గారికి ఫుటేజ్ చూపించి ఆ అమ్మాయి అరెస్ట్ అవ్వకుండా చూడాలి. అన్న, మా నెంబర్ నోట్ చేసుకోండి. చెప్పండి మేడం. ఈ నెంబర్కి వెంటనే ఈ ఫుటేజ్ పంపించండి. ఓకే మేడం. పద, కొంచెం అర్జెంట్గా పంపండి. సరే మేడం. ఏంటత్తయ్య ఇది? ఆ దేవుడే పిల్లోన్ని వదినికి దూరం చేశాడు అనుకుంటే మళ్ళీ వదిన దగ్గరికి చేరాడు. అంతా అమ్మి వల్లే నిషి. అందుకే కౌశికి ఒకటి తగిలించగానే చాలా సంతోషించిన ఆ పోలీసుని అరెస్ట్ చేయమని గొడవ చేస్తుండా. మనకి వచ్చిన ఈ అదృష్టాన్ని దూరం చేసినందుకు అది జైల్లోనే ఉండాలి. నడు. నా మాట వినండి సార్. ఏయ్, నన్ను ఆపండి. నమ్మండి సార్. ఆపండి. సార్, నువ్వు రా నేను అమ్మా నిజంగా ముందు. ఏ తప్పు చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు సార్. చూడమ్మా, మర్యాదగా కారెక్కు. సార్, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు సార్. నేను ఆ బాబుని కాపాడాను సార్. నువ్వు కాపాడ్డం అందరూ చూసాంగా. స్టేషన్కి తీసుకెళ్ళి మా స్టైల్లో ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం నువ్వే చెప్తావు. పదా. అయ్యో సార్, దయచేసి నేను చెప్పింది నమ్మండి సార్. నేను ఏ తప్పు చేయలేదు సార్. నా మాట నమ్మండి సార్.